సరే, క్రిములు ఏంటండి? మనం వ్యవసాయంలో ఎలాగైతే పంట పండిస్తామో అలాగే ఇక్కడ కూడా కడుపు పంట పండాలంటే మనకి పురుగు ఉండకూడదు. వ్యవసాయ పంట పండాలంటే పురుగు ఉంటే పండిద్దా? మీ విత్తనాలు పోయి అనుకోండి, తప్పలు పుచ్చులు చేసి మీ పురుగు వచ్చి పండిద్దా? మొక్క ఒకవేళ మొక్క వచ్చింది, పురుగు ఉంది, మొక్కని చీడ పీడ పట్టేసి పైన చేతికి వస్తుందా? అందదు. ఇలాగే ఇక్కడ కూడా ఇక్కడ వేరే కణాలు అనేవి విత్తనాలు, అండాలు అనేవి విత్తనాలు. వీటిని కొన్ని రకాల పురుగులు C10, U10, T5 అనే 25 రకాల పురుగులు తినేస్తున్నాయి, డ్యామేజ్ చేస్తున్నాయి. దాని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పురుగుల్ని తొలగించుకోవాలి, గుర్తించాలి, తొలగించాలి. భార్య భర్తలు ఇద్దరు కలిసి. పురుగు ఎందుకంటే విత్తనంలో పురుగు ఉందనుకో భూమిలో చల్లాం, అంతకుముందు పురుగు లేదు, ఇప్పుడు అందుతా అందులో భూమికి స్ప్రెడ్ అయిపోతుంది. అంటే భర్త వీరి కణంలో పురుగుంటే భర్త వీరి కణాన్ని భార్య గర్భసంచిలోకి పంపించగానే కలిసినప్పుడు ఆ వీర్యం లోపలికి వెళ్ళిపోద్ది గర్భసంచిలో. ఇప్పుడు అంతా గర్భసంచి అంతా పురుగు చేరిపోతుంది. లేదు, భర్త వీరి కణం బాగుంది, భార్య గర్భసంచిలోనే పురుగు ఉంది, ఇప్పుడు భర్త భార్య గర్భసంచిలో కలవగానే భార్య గర్భసంచిలోని పురుగు అంతా విత్తనానికి అంటుకోద్దాం. ఇప్పుడు విత్తనాన్ని భూమిలో చల్లాల్సిందేగా మొక్క రావాలంటే. ఇప్పుడు విత్తనంలో పురుగు లేకపోయినా భూమిలో పురుగు ఉంటే విత్తనాన్ని తినేస్తుందిగా. ఇక్కడ కూడా అంతే, మొక్క అయితే రాదు. ఇలాగే సేమ్ టు సేమ్.